రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ భాషకు సంబంధించిన ప్రస్తావన చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏంది మెడలో పేగులు వేసుకుంటా అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఏ ఒక్క రోజైనా అట్లా మాట్లాడినా అని కేసీఆర్ చెప్తున్నారు. ఎందుకు సార్ మీరు భాషని ఎందుకు మార్చుకోవట్లేదు? చారి గారు మీరు కూడా చాలా సంవత్సరాలు టీఆర్ఎస్ బీట్ చూసిరు, ఈ మధ్యలో కూడా కేసీఆర్ గారు ప్రసంగాలు చూసిరు కదా. కుక్కలు నా కొడుకులు అన్నాడా కేసీఆర్ నిన్నమని ఏదో? తర్వాత నల్గొండలో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వారు 15-20 సమావేశాలకు వెళ్ళి ఉంటారు మ్యాక్సిమం. ఆ 15-20 సమావేశాలలో వారు మాట్లాడిన భాషను, వారు వ్యక్తీకరించిన భావాన్ని రెండింటిని ఒక అంచనాకు రాండి, చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత ఆయన నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా, వారు ఎందుకు అట్లా మాట్లాడుతారో మీకు అర్థమైంది. ఆయన మానసిక స్థితి బాగలేదు, మాట్లాడుతున్నాడు మర్చిపోతున్నాడు. అంటే ఆయన ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినప్పుడు మనిషి కొంచెం దిగ్భ్రాంతికి లోనవుతాడు కదా. ఏం జరిగింది? అధికారం పోవడం, కింద పడడం, బొక్కలు ఇరగడం, ఇవన్నీ కూడా ఆయనకు షాక్ లాంటివి. ఆ షాక్ నుంచి తెలంగాణలో ఒక రకమైన భాషను ఒకప్పుడు అసహించుకున్నారు, ఆ భాష వద్దని అనుకున్నారు. ఇటీవల కాలంలో చూస్తే మీరేమో ఒకరిని చీర కట్టుకొని రమ్మంటున్నారు, ఆయనేమో మీరు రాహుల్ గాంధీ చీర కట్టుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ఒకరేమో డ్రాయర్ బనీను లంగాల గురించి మాట్లాడతారు. ఏంటి సార్ ఈ భాష? ఎట్లా ఈ తెలంగాణ ప్రజలకు ఈ భాష నుంచి విముక్తుందా లేదా ఇప్పటికైనా? ఇక అది మీరే చేయాలి. అసలు ప్రాబ్లమే మీ దగ్గర ఉంది. మిమ్మల్ని ఎవరినైనా ఒకరిద్దరిని జైలుకు తోలితే కానీ ఇది పరిష్కారం కాదు. ఇట్లా మాట్లాడంగానే వాటిని వేయకుండా బ్యాన్ చేయాలి. అట్లా మాట్లాడేటోళ్ళని చూపించడం ఆపేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువ ఉంది, మాకంటే పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ మాకు అంబిషన్స్ ఉంటాయి. మీరున్నదే 4th ఎస్టేట్ అంటే సామాజిక బాధ్యత 100% అమలు చేయాల్సిన వాళ్ళు. సో మాట్లాడుతుంటారు, మేము మాత్రం ఏదు తప్పు. అట్లా మాట్లాడేటోళ్ళ భాష అట్లా వాళ్ళు ఏమంటారు ప్రసంగాలను కూడా మీరు నియంత్రించాలి, లేకపోతే నిషేధించాలి. అప్పుడే ఈ సమాజానికి బాధ తప్పుద్ది. సార్ రవి గారు, మీ 100 రోజులు